నరేంద్ర మోడీ నాయకత్వంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత అసలు ఏ విధంగా పరిపాలన కొనసాగుతుందో అని కార్యకర్తలకు విశ్లేషించేందుకు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పరచుకున్న బీజేపీ కార్యాలయంలో మాజీ ఎంపీ బూర నరసయ్య గారు కావచ్చు, లేకపోతే జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. మన బూర నరసయ్య గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే సార్. 11 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? నిజంగా చెప్పాలంటే ఈరోజు గౌరవంగా గర్వంగా 11 సంవత్సరాల మోడీ గారి పాలనలో భారతదేశం అన్ని వర్గాలు సంక్షేమము, అభివృద్ధి, అంటే విశ్వగురువుగా అభివృద్ధి చెందినందుకు చాలా గర్వంతో ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. సూర్యాపేట జిల్లాలో మా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి జరగటం జరిగింది. అయితే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, మోడీ గారు ట్రేడ్ మార్క్ కాంగ్రెస్ టోటల్ అవినీతిమయం, మోడీ గారు ప్రభుత్వం టోటల్ నీతిమయం. ఈరోజు గత 11 సంవత్సరాల్లో 317 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అందులో ఒక్క రూపాయి నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ కరప్షన్ ఛార్జెస్ లేవు. కానీ అదే యూపీఏ హయాంలో 10 సంవత్సరాల్లో దాదాపు 5 లక్షల కోట్ల అవినీతి, అనేక రకాల ఘోటాలాలు అంటే అవినీతి కుంభకోణాలు చేశారు. అదేవిధంగా ఈరోజు మనము అసాధ్యం అనుకున్నటువంటి రామ మందిరము, అసాధ్యం అనుకున్నటువంటి ట్రిపుల్ తలాకు, 370 ఆర్టికల్ రద్దు ఎవరి తరం కాదని అందరూ అన్నారే. ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు ఈరోజు జైలు కొడుతున్నారు. అది మోడీ వల్ల సాధ్యమైంది. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఉందో ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది, దాన్ని మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఏ విధంగా చూస్తున్నారు? అదే కదా, నేను అందులో ఈరోజు ఆర్థిక భారత్ ఈరోజు 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం 4వ స్థానం అతి తొందరగా ఏదైతే ఎగబాకిందో అది మోడీ గారి యొక్క పరిపాలన వల్ల, పారదర్శక పరిపాలన వల్ల, ప్రతి రూపాయి ప్రజల కొరకు, అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు జరగటం వల్ల. ఇంకోటి మీరు చెప్పండి, నేను ఎప్పుడూ చెప్తుంటాను, ధనం మూలం ఇదం జగత్. వ్యక్తి అయినా, కుటుంబమైనా, దేశమైనా మనం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే వేరే దేశాలు మన గౌరవిస్తాయి. ఈరోజు భారతదేశ ప్రతిష్ట ఇంత ఎత్తుగా ఎదిగింది, అన్ని దేశాలు మనని పిలుస్తున్నాయి, గౌరవిస్తున్నాయి అంటే మన యొక్క ఆర్థిక పరిపుష్టి కావటం, మోడీ గారు విశ్వగురువుగా అవతరించడం వల్ల అయింది. అదేవిధంగా మన రైతులు తీసుకోండి, ఈరోజు ఎట్లా ఉందంటే కాంగ్రెస్ కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అల్లుడు సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పబ్లిసిటీ వాళ్ళది, పర్ఫార్మెన్స్ మోడీ గారిది. ఈరోజు రైతులకు ఉచిత కరెంట్లో కానీ, అదేవిధంగా ఎంఎస్పీలో కానీ, ప్రతి గింజ కొనటంలో కానీ, అదేవిధంగా ఫర్టిలైజర్ సబ్సిడీ ప్రతి ఎకరానికి దాదాపు ప్రతి కారుకు అరౌండ్ 12,000 కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, యాంత్రీకరణ కానీ, డ్రిప్ సబ్సిడీ కానీ, పామాయిల్ సబ్సిడీ కానీ, అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కానీ, హార్టికల్చర్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ మోడీ గారి వల్ల ఈరోజు ఎంఎస్పీ ఏదైతే ఉందో 2014 నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 90% వరకు యావరేజ్గా పెరిగింది. కొన్ని పప్పు దినుసులు అయితే 200% పెరిగింది, రాగులు అయితే 250% పెరిగింది. ఇది మోడీ గారి పరిపాలనకు నిదర్శనం. ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం అహంకార అణిచివేత ప్రభుత్వం చూశారు. ఇక ఈ ప్రభుత్వం సొల్లు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అవినీతిమయమైంది, అన్ని గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో మోడీ గారికి, బీజేపీకి కమలం పువ్వు గుర్తుకి వేయండి ఓటు, ప్రభుత్వాన్ని తెప్పియండి. మీకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా అత్యధికంగా భారతదేశంలో తెలంగాణ అగ్రగామి దేశంగా మార్చడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా చెప్పండి, మీరేమో టీఆర్ఎస్ని ఎండగడుతున్నారు అలా చేసిన పరిపాలన నుంచి. కవిత గారు కేసీఆర్ కుమార్తె కావచ్చు, జాగృతి అధ్యక్షులు కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్క గూటి పక్షులే, 2 పార్టీలు ఒక గూటి కిందకి వస్తాంటారు. దాన్ని ఏదైనా చూస్తున్నారు? ఏ విధంగా ఆమె ఏ విధంగా ఆమె ఏ విధంగా ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది, కుటుంబంలో ప్రాధాన్యత తగ్గింది. అందుకొరకు ఆమె ఏదో ఆరోపణ అంటే రాజకీయ భవిష్యత్తు కొరకు చేసే ఆరోపణ, కానీ అందులో పసలేదు. తర్వాత ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు, కాంగ్రెస్ అసలు ఉండదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. అది తెలుసుకొని మాట్లాడితే బెస్ట్. జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి గారితో మేడం చెప్పండి, 18 నెలల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా చూస్తున్నారు?
అప్పుడే మీ అందరికీ తెలుసు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత, అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో వ్యతిరేకత వస్తే ఇది 6 నెలల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఈ రోజున రోడ్డు మీద ప్రజలు కొట్లాడే స్థితిలో ఉన్నారు. ఈరోజు ఇల్లులు ఇస్తామని చెప్పేసి ఒకటి అక్కడ ఇక్కడ 2 పేర్లు రాసేసి అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డుల విషయంలో ప్రతి విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది, అట్టర్ ఫెయిల్ అయింది. ఇంతకుముందే డాక్టర్ గారు నర్సన్న చెప్పారు ఒక మాట, 6 సబ్జెక్టులలో కూడా 0 మార్కులు తీసుకొచ్చుకుంది. 6 గ్యారెంటీలు 420 హామీలలో ప్రతి దాంట్లో ఫెయిల్ అయింది. వీటన్నిటిని ఎండగట్టే కార్యక్రమం రానున్న రోజులలో బీజేపీ పార్టీ తరఫు నుంచి ఇక్కడి నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము ఇక్కడ చేస్తాము. తప్పకుండా పార్టీని ఎండగట్టి నెక్స్ట్ స్థానిక సంస్థలలో బీజేపీ జెండా ఎగిరేలా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సార్ చెప్పారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలనేది. ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎన్నికలు జరిగితే మన జిల్లాలో మీరు ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం? అన్ని స్థానాలకు ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా ఆశావాదులు ఉండాలి, ఏదైనా ఒక సంకల్పం ఉండాలి. ఏంటంటే అన్ని గెలుస్తాము అనే దాంతో అన్ని గెలవడానికి ప్రయత్నం చేస్తాం, అన్ని గెలుస్తామని అనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే విసుగు పొందిరు ప్రజలు, ఇప్పుడు బీఆర్ఎస్ మీద విసుగు పొందింది. అదేమో ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు, అక్రమంగా సంపాదించిన దాన్ని ఎలా పంచుకోవాలన్న గొడవలలో వాళ్ళు పడిపోయారు. ఇప్పుడేమో ఇక్కడ ఈ ప్రభుత్వంలోనైతే ప్రతి ఒక్కరు కమిషన్ లేకుంటే ఏది నడవట్లేదు. అది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఒకటి ఏదో లీక్ అయ్యా, మీ క్యూనిస్ వల్ల లీక్ చేశారు, మాకు ఇవన్నీ వచ్చే కమిషన్లు ఏవి ఛాయ్ పానీలకు కూడా సరిపోవట్లేదు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్న దాన్ని వీడియో మీరే సోషల్ మీడియాలో పెట్టారు. అంటే పరిస్థితి అంత ఘోరంగా ఉందన్నమాట. ప్రతి దగ్గర కమిషనే. అక్కడేమో కుటుంబం దోసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడు దోసుకుంటున్నారు. తేడా ఏం లేదు. చివరి చెప్పండి, మీ పార్టీలో కూడా విభేదాలు ఉన్నట్టు దృష్టికొస్తుంది, దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది ఏమీ లేదండి. ఎటువంటి విభేదాలు లేవు. మేమందరం ఒక గొడుగు కిందనే ఉన్నాము. మేము మాది అంతా ఎప్పుడైనా ఒక సిద్ధాంతపరంగా పోయే పార్టీలు విభేదాలు ఏమీ ఉండవు. అది బయట పడని వాళ్ళు ఏదో మాట్లాడుతున్న విషయాలు. కార్యకర్తలు అందరూ సంకల్పం తీసుకుంటున్నారు. మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో ఎన్నో విజయాలు సాధించాం. అలానే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ కూడా ఎంతో ముందుకు పోతుంది, అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఎంతో ఎక్కువ మనకు ఇక్కడ డబ్బులు ఉండి, అంటే అంతకుముందు ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండే, ఎంతో ముందున్నటువంటి తెలంగాణని ఈ రోజున వెనకబడేశారు. మళ్ళీ దేశంలో మొదటి స్థానం చెందాలంటే అది భారతీయ జనతా పార్టీతోటి జరుగుతుంది. ఎందుకంటే అవినీతి రహిత పాలన ఒక భారతీయ జనతా పార్టీ ఇవ్వగలుగుతుంది కాబట్టి. మనం ఇప్పుడు భువనేశ్వర్ గారు కావచ్చు, శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే మాత్రం అభివృద్ధి చెందుతున్నారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో మీ ప్రభుత్వం చేజెక్కించుకుంటున్నాము. సూర్యాపేట జిల్లాలో కూడా 4 స్థానాలు చేజెక్కించే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.